హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు నేను రవ్వ కేసరిని మరింత టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా త్వరగా ప్రిపేర్ అయ్యే స్వీట్ అండి. వితిన్ 15 to 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనకి బాగా ఆకలి వేసినప్పుడు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా త్వరగా తయారయ్యే రెసిపీ అండి. సో ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టి హీట్ చేశాను. హీట్ అయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు పలుకులు 1 కప్ యాడ్ చేశాను. ఇవి 2 మినిట్స్లో వేగిపోతాయండి. ఇప్పుడు నేను 1 కప్ కిస్మిస్ కూడా యాడ్ చేశానండి. వీటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్లో ఈ విధంగా వేగిపోయిన తర్వాత నేను వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని ఈ విధంగా కలయబెట్టుకుంటున్నాను. బొంబాయి రవ్వ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవటం వల్ల మనకి స్వీట్ ప్రిపరేషన్లో లంప్స్ అలాంటివి ఫామ్ అవ్వండి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని నేను ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ యాడ్ చేశానో అదే కప్పుతో 3 కప్స్ వచ్చేసి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ మరిగిన తర్వాత మనం వేయించుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత లంప్స్ ఫామ్ అవ్వకుండా నేను విస్కర్తో తిప్పుకుంటున్నానండి. గరిటతో అయితే కొంచెం కష్టమవుతుందని నేను విస్కర్ వాడుతున్నాను. ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోతుందండి. ఈ విధంగా మొత్తం కలిసిపోతుంది. నేను ఈ టైంలో మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకున్నానండి. టూ మినిట్స్ తర్వాత నేను మూత తెరిచి చూస్తున్నానండి. ఈ విధంగా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి షుగర్ 1 కప్ యాడ్ చేస్తున్నానండి. ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ యాడ్ చేశానో అదే కప్తో నేను 1 కప్ షుగర్ యాడ్ చేశాను. మీకు షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్ యాడ్ చేసుకోండి. నాకు 1 కప్ సరిపోతుందండి. షుగర్ మొత్తం కలిసేలాగా నేను ఈ విధంగా విస్కర్ సహాయంతో కలుపుకుంటున్నానండి. జస్ట్ 2 మినిట్స్లో మొత్తం కలిసిపోతుంది. షుగర్ మొత్తం కలిసిపోయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. ఇలాచీ పౌడర్ వేసుకోవటం వల్ల మనకి స్మెల్ బాగుంటుందండి. ఇప్పుడు నేను వచ్చేసి మనం వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు పలుకులు యాడ్ చేశానండి. ఇదేనండి మనకు కావాల్సిన రెసిపీ. చాలా టేస్టీగా మరియు చాలా తొందరగా ప్రిపేర్ అయ్యే స్వీట్ అండి ఇది. ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.